పెరగటం వల్ల మన ఆయుష్ క్షీణమైపోతుంది, తగ్గిపోతుంది. ఆయుష్ క్షీణం అంటారు. తెలుసా మీకు? బరువు ఉంటే ఆయుష్ తగ్గితే తగ్గదా? తగ్గుద్ది అంటారా? ఒక 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 స్లైడ్ చూపిస్తాను చూడండి. నిజంగా సైన్స్ ఏం చెప్తుంది, బరువుకి ఆయుష్కి ఏమైనా సంబంధం ఉందా? సైన్స్ ఏం చెప్తుందో ఒక స్లైడ్ చూపిస్తాను చూడండి. చూడండి, స్టడీస్ ఇండికేట్ that obesity is associated with a substantial decrease in life expectancy. For example, one study found that a person with obesity might lose between 5.8 and 7.1 years of life expectancy. అంటే మీరు ఉండాల్సిన దానికంటే 5 కిలోలు ఎక్స్ట్రా ఉన్నా 7 సంవత్సరాలు సగటు ఆయుష్ తగ్గిపోతుందంట. అంటే దేవుడు మీకు ఒక 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు అనుకో, 93కే ఫటాఫట్ అయిపోద్ది. సపోజ్ మీకు దేవుడు 70 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు అనుకో, 63 ఏళ్ళకే చాపు చుట్టేయటమే. అర్థమవుతుందా క్లియర్గా? పోనీ 63 ఏళ్ళన్నా నాణ్యమైన జీవితం జీవిస్తామంటే బరువు ఉండటం వల్ల ఆయాసం ఉంటది, బరువు ఉండటం వల్ల రొప్పు ఉంటది, బరువు ఉండటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉండదు, బరువు ఉండటం వల్ల బీపీ రేజ్ అయిపోద్ది, బరువు ఉంటే గ్యాస్ వస్తుంది, బరువు ఉంటే కూరకు వస్తుంది, బరువు ఉంటే తిన్నది అరగటానికి ఒక టాబ్లెట్ వేయాలి, బరువు ఉంటే రాత్రి పడుకునే ముందు రక్తం పలచబడటానికి ఇంకో టాబ్లెట్ వేయాలి. ఇది పరిస్థితి. వీటన్నిటితో పాటు మన ఆయుష్ తగ్గిపోద్ది. మనం ఇప్పుడు దీర్ఘాయుష్మాన్ భవాన్ శటకోపం పెట్టగానే మనం హ్యాపీ ఫీల్ అవుతాం, కానుక కూడా వేస్తాం పంతులు గారికి. కానీ దీర్ఘాయుష్ కావాలంటే కంపల్సరీగా బరువు తగ్గాల. అవునా కాదా? గాల్లో దీపం పెట్టి భగవంతుడు అంటే ఏ భగవంతుడు కూడా కాపాడలేడు. మీరు బరువు తగ్గకుండా దీర్ఘాయుష్మాన్ భవ ఎన్నిసార్లు శటకోపం పెట్టినా వాస్తవం ఏంటంటే మీరు బరువు తగ్గితే దీర్ఘాయు ఉంటుంది. ఇంకోటి చూపినా, ఎవరికైతే ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ ఉంటుందో, అంటే మీ బిఎంఐ 40 దాటింది, మా సుఖీభావ క్లబ్కి వస్తే మీ బిఎంఐలు కూడా మేము చూపిస్తాం ఎంత ఉందో. ఒకసారి చూపిస్తాను చూడండి. మీ బిఎంఐ 40 దాటితే పీపుల్ విత్ క్లాస్ 3 ఒబేసిటీ, దీన్ని ఏమంటారంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఒబేసిటీ. లాస్ట్ స్టేజ్ 40 దాటితే డికేడ్ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుందంట. అంటే ఏంటో తెలుసా? 10 సంవత్సరాల ఆయుష్ తగ్గిపోద్ది. స్మోకింగ్ చేస్తే ఎంత డేంజరో మీ బిఎంఐ 40 దాటితే అంతే. స్మోకింగ్ చేసేవాడికి ఆయుష్ క్షీణం, 100 ఏళ్ళు దేవుడు ఇస్తే 90కే చచ్చిపోతాడు. అలానే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి అది కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఒబేసిటీ. ఇది ఎప్పుడు వస్తుంది సార్? మీ బిఎంఐ 40 ఎప్పుడు వచ్చుద్దంటే మీరు ఉండాల్సిన దానికంటే ఒక 20 కిలోలు ఎక్స్ట్రా వెయిట్ ఉన్నారనుకో, సుమారుగా యావరేజ్ గా చెప్తున్నా. మీరు ఉండాల్సింది, మీ హైట్కి మీరు 60 ఉండాలి, 80 90 ఉన్నారు, అప్పుడు మీ బిఎంఐ 40లోకి వెళ్ళుద్ది. బిఎంఐ 40లోకి వెళ్తే మీ ఆయుష్ 10 ఏళ్ళు పోతాయంట. ఇది స్టడీస్ చెప్తుంది. అర్థం